హలో గాయ్స్, నేనేమో అన్ని పిచ్చి పిచ్చి అన్ని చూపిస్తుంది, ఏం పని లేదా అనుకునేది లేదండి. అవి లెమన్ తొక్కలు. అవి మనము లెమన్ రైస్ చేసుకున్నా కూడా ఇంట్లో లెమన్ వాడుకుంటాం కదా, అలా లెమన్ తొక్కలు వేస్ట్ చేయకుండా ఎండబెట్టుకొని మంచిగా పౌడర్ చేసుకొని మన ఇంట్లో ఉన్న పూజ సామాను, వెండి సామాను తోముకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా పౌడర్ చేసుకొని చక్కగా తోముకోవచ్చు, మంచిగా మిలమిలా మెరిసిపోతాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇలా ఎగ్ షెల్స్ కూడా ఉంటాయి కదా, మనము వేస్ట్ గా పడేయకుండా నేను అన్ని ఒకేసారి కలెక్ట్ చేసుకొని ఎండలో పెట్టుకున్నాను. సో ఇంకా నేనైతే ఇవి మంచిగా గ్రైండ్ చేసేసుకొని చెట్లకు వేసుకుంటున్నాను. పూల చెట్లకు కానీ ఏ చెట్లకు వేసుకున్నా కూడా చాలా చక్కగా మంచిగా పెరుగుతాయి. నేనైతే ఇంత ముందు కూడా ఒకసారి వేసాను, అప్పుడు పువ్వు లేకుండా ఇప్పుడు పువ్వు కూడా పూసింది. సో ఇంకా నేనైతే ఇలా వీక్లీ వన్స్ అయితే వేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇది మంచి పోషకము చెట్లకి, ఎగ్ షెల్స్ పౌడరు. సో ఇంకో తొట్ల కూడా చాలా రోజులు అవుతుంది, మట్టి అంతా ఎండిపోయింది. దాంట్లో కూడా మంచి ఎగ్ షెల్స్ పౌడర్ అంతా కలిపేసి ఇంకా ఆనియన్స్ అయితే పెడుతున్నాను. ఇలా ఆనియన్స్ ఖరాబ్ అయినవి ఉంటాయి కదా, మన ఇంట్లో మొలకలు వచ్చినవి, ఇలా పెట్టుకుంటే మనకి ఉల్లిబొందు వస్తుంది కర్రీస్లలోకి వాడుకోవడానికి. వేస్ట్ ఎందుకు పడేయాలన్నట్టుగా ఇట్లా పెడుతున్నాను. మీరు కూడా ఈ ట్రిప్ ట్రై చేయండి. సో ఇంకా నేనైతే ఇలా పెట్టుకొని కర్రీస్లలోకి వాడుకుంటాను. ఇలా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్ లో. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. బాయ్ బాయ్.